ఒక్కోసారి ఎందుకో తెలీదు డిప్రెషన్‌లోకైతే వెళ్ళిపోతాను. రీజన్ ఏంటో తెలీదు గానీ, వారానికి ఒకసారైనా అట్లా అనిపిస్తది. ఏంటో నా ఎనర్జీ అంతా ఎవరో లాక్కుంటున్నట్టు. సో, సేమ్ ఈరోజు గూడా ఇంతే ఉంది నా పరిస్థితి. ఇప్పుడు ఈవినింగ్ అయితే కొంచెం హెల్తీగా తిందామని జెప్పి స్టార్ట్ చేశాను. స్పెర్మెంట్ టీ అయితే వాటర్ బాయిల్ చేసుకొని, స్పెర్మెంట్ టీ పౌడర్ ఒక 1 స్పూన్ వేసుకోవాలి. సో, డైట్‌లో ప్రకారము డేట్స్ తినాలనమాట. కరెక్ట్‌గా 1 మంత్ కూడా కాలేదు. అదేంటో లైన్ డేట్స్ ఎప్పుడు తెచ్చినా ఊరికే పురుగులొచ్చేస్తున్నాయి. ఇంకొక డేట్స్ ఉన్నాయి. ఇవి బాగున్నాయా లేదా అని చెప్పి చూస్తున్నాను. డౌటొస్తుంది. బానే ఉన్నాయి చూడ్డానికైతే. వాష్ చేసి జాగ్రత్తగా తీసి చూసుకోవాలి. పురుగులుంటే మళ్ళీ తినేస్తే మళ్ళీ పొట్టలోకెళ్ళిపోతాయి కదా! అందుకని. అవి పాపం బానే ఉన్నాడు. యాక్టివ్‌గున్నాడు. టీవీ చూస్తున్నాడు. ఈసారి అక్షయ తృతీయకి నేను ఏదో ఒక చిన్న వస్తువైతే తీసుకుందాం అనుకున్నాను గానీ, తీసుకోలేకపోయాను. అది చాలా బాధగా ఉంది నాకు. ఉన్న చెవులియి అయితే చాలా మురికి పట్టేసున్నాయి. అందుకే ఇంక అవైతే క్లీన్ చేసుకుంటున్నాను. సో, అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే చాలా సాటిస్ఫైడ్‌గా ఉంటది. ఈ మధ్య కాలంలో నేనైతే అస్సలు క్లీన్ చేయక 1 ఇయర్ దాకా అయిపోతుంది. మళ్ళీ చెవులు దురదొచ్చేస్తాయి కదా! అని చెప్పేసి ఇంక క్లీన్ చేసుకుంటున్నాను. అట్‌లీస్ట్ కొనుక్కోలేకపోయాను. ఉన్నయైనా నీట్‌గా చేసుకుందాం అని చెప్పి. సో, అంతలోపు 5, 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడైతే టీ తాగేస్తున్నాను. సో, ఇదైతే టేస్ట్ బావుంటది. ఇంకేం యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకెప్పుడైనా లోగా, డిప్రెస్డ్‌గా అనిపించినప్పుడు మన ఇంట్లో కిచెన్ గానీ, వార్డ్‌రోబ్స్ కానీ క్లీన్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిచ్చిద్ది. ఇక అందుకే నాకు చాలా బోర్ కొడుతుందని చెప్పేసి కిచెన్ అంతా నీట్‌గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. గ్యాస్ స్టవ్ చూసారు కదా! ఎంత దారుణంగా ఉందో. అలాగే ఆయిల్ కంటైనర్స్, టైల్స్ అన్నీ క్లీన్ చేసుకుంటా. నేను ఈ కిచెన్ క్లీనరే యూజ్ చేస్తాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చుతది. అండ్ స్మెల్ కూడా చాలా బావుంటది. అండ్ తర్వాత కూడా చాలా డేస్ వరకు ఫ్రెష్‌గా ఉంటది. క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అయిపోయిద్ది. సో, నేను ట్యాగ్ చేస్తాను స్క్రీన్ మీద యూట్యూబ్‌లో చూడండి. ఇన్‌స్టాలో అయితే లింక్ అని కామెంట్ చేయండి. సో, నాకైతే ఇంకా ఇదంతా క్లీన్ చేసినాక కొంచెం సాటిస్ఫైడ్‌గా, కొంచెం హ్యాపీగా అయితే అనిపిచ్చింది. మన మెయిన్ హార్ట్ ఇంటి కిచెనే కదా!